ఇతర అధికారులకు, గుర్తింపు సంఘం ప్రతినిధులకు అండ్ వేదిక మీద ఉన్న సింగరేళ్ళకి అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మన ఇంతకుముందు ఎన్నోసార్లు మైండ్ మీద ఎన్నోసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి మీకు ఎన్నోసార్లు వచ్చాను. సో అవన్నీ కూడా చిన్న పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా చిన్న పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఎంతసేపు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి అని చెప్పారు కదా. సో ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు చేయకూడదు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకున్నాం కదా సిపిఆర్ మనకు వచ్చు కదా అని ఎవరైనా కింద పడగానే వాడికి సిపిఆర్ అవసరం లేకపోయినా కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. నాకు సిపిఆర్ వచ్చే సినిమాలలో చూపించాడు, వాడు కింద పడితే చాక్ మీద పెట్టి ఒత్తాలి అని. సో అలా కాదు, ఆయనకి చెయ్యాలా లేదా అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ముందు అవసరం లేకుండా మీరు సిపిఆర్ ఇస్తే ఏమవుతుంది, మనిషి చనిపోవడానికి దారితీస్తుంది. సో ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్ అంటే ఒక సిపిఆర్ ఒక్కటే కాదు, ఇందాక చెప్పండి చిన్న గాయం కావచ్చు. మన మైండ్లో అన్నిటికన్నా చిన్న గాయాలు చూసే ఫస్ట్ గాయం ఏంటి, బెనకడాలు, ఆ మ్యాన్వేలో కింద నడుచుకుంటూ పోతుంటే కాలు బెనకడాలు, ఇలాంటివన్నీ. సో ఆ చిన్న చిన్న స్ప్రెయిన్స్కి ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, లేదా కింద పడితే ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, ఎవడో బండి మీద వస్తూ ఉంటాడు సరిగ్గా హెల్మెట్ పెట్టుకోడు, సరిగ్గా హెడ్ ఇంజురీ అవుతుంది. సో దానికి ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. లేకపోతే ఈ కాలంలో మనం చూసేది మెయిన్గా వడదెబ్బ కూడా కింద పడిపోతూ ఉంటారు. సో ఆ వడదెబ్బలో మనకు లవణాలు కోల్పోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం సిపిఆర్ చేస్తామా, చేయాలా వద్దాం? మీరు చెప్పండి. పోనీ ఫస్ట్ ఎయిడ్ హార్ట్ అటాక్ పేషెంట్కి సిపిఆర్ చేయాలా, కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ చేయాలా? చేయకూడదు. సో ఆ ఛాతీ నొప్పి వచ్చింది అనగానే సినిమాలో చూపించారు కదా అని కింద పడుకోబెట్టి సిపిఆర్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటివన్నీ కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మన మైండ్లో చిన్న చిన్న గాయాలు వచ్చినా కూడా మనకు ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఉంటుంది. సో మెడికల్ సిబ్బంది వచ్చే లోపల మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫస్ట్. సో వాడిని రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, వారికి ధైర్యం చెప్పి అక్కడ కూర్చోపెట్టి ఏం కాదు అని మేము ఉన్నామని ఇవ్వడం ఫస్ట్ మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ అంటే అది. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా చేసి నేర్చుకోవాలి. ఇప్పుడు మీ అందరు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. నేను చెప్పే క్వశ్చన్స్ కానీ ఏమన్నా సరిగ్గా విని దాన్ని చెయ్యాలా వద్దా అని చూసి దానికి మాత్రమే ఫస్ట్ ఎయిడ్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.